ఇటు తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కూడా ఉత్కంఠకరంగా మారింది. మరి కాసేపట్లోనే మనకి ఆ ఫలితం కూడా తేలబోతోంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. వైస్ చైర్మన్ పదవిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి కూటమి వైసీపీ వర్గాలు. తునిలో ప్రజాస్వామ్యం లేదు అంటున్నారు వైసీపీ సభ్యులు. వైసీపీ ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తోందంటున్నారు కూటమి నేతలు. ఇలా ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ఉన్నారు మున్సిపల్ కార్యాలయం దగ్గర. ఈ నేపథ్యంలో గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు పోలీసులు. తుని మున్సిపాలిటీలో 30 వార్డులున్నాయి. అన్ని వార్డుల్లో వైసీపీనే కైవసం చేసుకుంది. అందులో ఒక కౌన్సిలర్ మరణించగా మరొకరు ఇదివరకే రాజీనామా చేశారు. ప్రస్తుతం 28 మంది కౌన్సిలర్లు స్థానిక ఎమ్మెల్యేలతో కలిపి 29 ఓట్లున్నాయి. 15 ఓట్లు ఎవరికి వస్తే వాళ్లదే విజయం. ఈ పదవిని కైవసం చేసుకోవడానికి యనమల రామకృష్ణుడు, దాడిశెట్టి రాజా అనుచరులు పోటీ పడుతున్నారు. ప్రజాస్వామ్యం అన్నది లేదు. సో ఏంటంటే మేము 11కి 10కి రమ్మన్నారు, 10కి వచ్చాము. లోపలికి ఎండ్లో ఆడవాళ్ళని కూడా చూడకుండా 11 వరకు నిల్చోబెట్టారు. నించున్నాము. 11కి రావాలన్నారు. 11కి లోపలికి వచ్చాము. కౌన్సిలర్లు తప్ప ఎవరు రాకూడదన్నారు. అధికార పక్షం కాబట్టి వాళ్ళందరూ సిబ్బంది మొత్తం పోలీసు వాళ్ళందరూ యాక్టివ్ వాళ్ళందరూ వచ్చారు. కానీ మేము మర్యాదగా వచ్చి కూర్చున్నాము. టైం అయిపోయింది.